హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం కొర్రలతో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఏం లేదండి, మనం రైస్ బదులు కొర్రలు యాడ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా వెయిట్ లాస్ రెసిపీ కూడా ఇది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. సో దీనికోసం నేనైతే ఒక హాఫ్ కప్పు కొర్రలు తీసుకున్నాను అండ్ హాఫ్ కప్పు పెసరపప్పు, సేమ్ క్వాంటిటీస్లో ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. ఈ హాఫ్ కప్పు కొర్రలు ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టి మార్నింగ్ కుక్ చేశాను నేను. అండ్ ఈ రెసిపీ మీరు బ్రేక్ఫాస్ట్కైనా, లంచ్కైనా, డిన్నర్కైనా దేనికైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ పెసరపప్పు మాత్రం మనం కుక్ చేసుకునే ఒక 1 అవర్ ముందు సోక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీనికి కావాల్సిన మీరు ఏమేమి వెజిటేబుల్స్ అయితే ఈ కిచడీకి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇక్కడ స్మాల్ ఆనియన్ అండ్ 2 మిర్చి, స్మాల్ టొమాటో, క్యారెట్ అండ్ స్మాల్ క్యాబేజ్ తీసుకున్నాను. పొటాటో నేను ఇక్కడ యాడ్ చేసుకోలేదు, ఎందుకంటే దీంట్లోకి కాంబినేషన్గా నేను పొటాటో కర్రీ చేశాను. సో ఇంకా ఇందులో పొటాటో అనేది నేను యాడ్ చేయలేదు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం గీ యాడ్ చేసుకోండి. దాంట్లో కొంచెం షాజీరా అనేది యాడ్ చేసుకుని నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకుని మిర్చి, ఆనియన్ అయితే యాడ్ చేసేసుకుందాం. కొంచెం సాటే చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం క్యారెట్, క్యాబేజ్ అండ్ టొమాటోస్ కూడా స్లోగా యాడ్ చేసేసుకోండి. అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ మనకి 50% కుక్ అవ్వాలి. 50% కుక్ అయిన తర్వాత మనం పెసరపప్పు అండ్ కొర్రలు యాడ్ చేసుకుని దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ అయితే ఒక 2 to 3 విజిల్స్ తెప్పించుకుంటే సరిపోతుంది. చూసారు కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి. మొత్తం సాటే చేసుకుని ఒక 50% అయితే కుక్ అవ్వనివ్వాలి మూత లిడ్ పెట్టేసుకుని. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు వెయిట్ లాస్ అవ్వడానికి డైట్ చేస్తున్నాను అనేదిగా కూడా మీకు అనిపించదు. ఆ ఫీల్తో కూడా స్టమక్కి ఫిల్లింగ్గా ఉంటుంది, మీకు మళ్ళీ ఆకలేదు. చూసారు కదా, మంచిగా కుక్ అయ్యాయి. 50% కుక్ అయిన తర్వాత పెసరపప్పు అనేది యాడ్ చేసేసుకోండి. పెసరపప్పు ఇలా యాడ్ చేసి వెజిటేబుల్స్తో పాటు సాట్ చేస్తే కొంచెం అవి కూడా ఫ్రై అవుతాయి. ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అదొక 2 minutes ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం నానబెట్టుకున్న కొర్రలు కూడా యాడ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ కొర్రలు అండ్ పెసరపప్పు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను. చూసారు కదా, రెండు కలిపి ఒక 1 కప్ తీసుకున్నాను. సో దీనికి 2 cups వాటర్ అయితే నేను పోసుకున్నాను. 2 cups వాటర్ పోసుకుని 3 విజిల్స్ కుక్ చేసుకోండి. ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర అయితే కొంచెం యాడ్ చేసుకుని ఆ వాటర్ టేస్ట్ చూసుకోండి. లైట్గా సాల్ట్గా ఉంటే సరిపోతుంది. అంతే అండి. కుక్కర్ లిడ్ పెట్టేసుకుని 3 విజిల్స్ అయితే కుక్ చేసుకున్నాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. చక్కగా ఆరిన తర్వాత కొంచెం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా ఉంటుంది, కొంచెం వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దుగా ఉంటుంది. దీన్ని నేను పొటాటో ఫ్రై అండ్ కర్డ్తో పైరప్ చేసుకున్నాను. ఇది కూడా కుక్కర్ రెసిపీని మనం లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ చాలా ఫాస్ట్గా మనకి అయిపోతుంది కుక్ చేసుకోవడానికి. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.